పుల్లట్లు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా బాగా ఇష్టం. అండ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద బీభత్సమైన ప్రిపరేషన్ అయితే ఉండదు. దీనికి మనం మినపప్పు వాడాల్సిన అవసరం లేదు. ఒక కప్పు బియ్యంకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. చక్కగా కడుక్కోండి. బాగా కడిగిన తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో పుల్లటి పెరుగు తీసుకోండి. కొంచెం మనకు చిలికినట్టు చేసేసుకొని అలా పోసేసుకొని ఒక 6-8 అవర్స్ ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. నానబెట్టిన తర్వాత మిక్సీకి చక్కగా పేస్ట్ లాగా వేసేసుకోండి. నీళ్ళు ఎక్కువ పోయొద్దు. ఇది ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి మనకు కొంచెం చిక్కగానే ఉండాలి. వేసిన తర్వాత మనం రాత్రంతా ఫర్మెంటేషన్‌కి పెట్టండి. పెట్టిన తర్వాత మార్నింగ్ తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కలపండి. కలిపి ఉప్పు వేసుకొని మనకు కావాల్సిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని పామకుండా జస్ట్ పోసేసేయండి. మనకు సెట్ దోసలాగా పోయాలి. అండ్ టేస్ట్ ఎంత బావుంటదంటే అంత బావుంటది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రెసిపీ అయితే క్యాప్షన్‌లో పెట్టేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా బోలెడన్ని రెసిపీస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.